కానీ మీరందరూ ఓట్లేశారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. నేను ముందే చెప్పాను, వీళ్ళు దొంగ మాటలు నమ్మకండి, జాబ్ కావాలా, బాబు రావాలి. బాబు ఇంత ముందు రాలేదా? 14 సంవత్సరాలు జాబులు ఎక్కడిచ్చావు నువ్వు? నీకు జాబులు ఇవ్వడం వచ్చేటి. హైదరాబాద్ నేను కట్టాను అంటాడు, నిజంగా ఈయన కట్టినట్టు. నీకు భవిష్యత్తు నా గ్యారంటీ అన్నారు, అంటే మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉండడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు. అయినప్పటికీ వీళ్ళు జైలు జీవితం తప్పదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జైల్లో ఉన్నట్టే. మోదీని ఎంత ఘోరంగా ఆయన తిట్టారు, టెర్రరిస్ట్ అన్నారు, పెళ్లి చేసుకొని పెళ్లాన్ని పోషించలేనాడు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఘోరంగా అంత తిట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోదీ గారిని ఎందుకు కలుస్తున్నారు? మరలా వచ్చి అమ్మా భిక్షం పెట్టు. అరే అడుక్కోవడం ఎందుకు? తెలుగు సత్తా ఎన్టీ రామారావు గారు నేర్చుకో, పివి నరసింహరావు గారి దగ్గర నేర్చుకో. మోదీ